తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. 8 ప్రధాన డిమాండ్లతో సమ్మె సైరన్ మోగించారు జూడాలు. గ్రేటర్లో గాంధీ ఉస్మానియా హాస్పిటల్లోనూ జూడాలు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. సకాలంలో స్టైఫెండ్ ఇవ్వకపోవడం, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ, హాస్టల్స్ లో కనీస వసతులు లేవని వాపోతున్నారు. డిమాండ్లను పరిష్కరించుకుంటే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా నిలిపివేస్తామంటున్నారు. మరి జూడాల డిమాండ్లపై సర్కార్ ఏమంటోంది? జూనియర్ డాక్టర్లతో చర్చలు కొలిక్కి వచ్చేనా? వాచ్ ది స్టోరీ. జూడాల సమ్మె గత కొన్నేండ్లుగా ఈ మాట వింటూనే ఉన్నాం. డిమాండ్ల సాధనకు జూనియర్ డాక్టర్లు ప్రతి ఏటా సమ్మె చేస్తున్నా వారి సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకటం లేదనే చెప్పాలి. అందుకే ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా వారి సమ్మె మాత్రం కామన్ గా మారిపోయింది. తాజాగా తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రధానంగా 8 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ సకాలంలో అందించడం, సూపర్ స్పెషాలిటీ సీనియర్ డాక్టర్లకు గౌరవ వేతనం అందించడం, ఏపీ విద్యార్థులకు తెలంగాణలో ఉన్న 15% రిజర్వేషన్ తొలగించటం, ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా హాస్టల్ వసతులు కల్పించటం, ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించటం, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల నిర్మాణం వంటి 8 డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ తో పాటు కాకతీయ మెడికల్ కాలేజ్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ లో కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రధాన డిమాండ్లు 8 ఉన్నాయి. కానీ మేము ఇప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మాకు ఇబ్బంది కలగొద్దు. డ్యూటీస్ చేసేటప్పుడు మాకు ఇబ్బంది కలిగితే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ ఆరోగ్యం కోసమే ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక స్ట్రెచర్ లేదు, ఒక వీల్ చైర్ లేదు, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉన్నాయి కానీ అన్ని ట్రీట్మెంట్ ఫుల్ఫిల్ గా చేసేదైతే లేదు. ఇంకొకటి డాక్టర్స్ కి సెక్యూరిటీ లేదు. ఇంకా గ్రీన్ ఛానల్ అనేది స్టైపెండ్స్ కోసం అడుగుతున్నాం. స్టైపెండ్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి? ఎవ్రీ మంత్ స్ట్రైక్ నోటీస్ ఇస్తే ఆ ముందు రోజు అందరికి మొత్తం స్టేట్ వైడ్ ఒకటేసారి పడిపోతున్నాయి. అంటే అన్ని రోజులు అడిగింది రాంది జస్ట్ స్ట్రైక్ నోటీస్ ఇస్తే ఎలా పడుతున్నాయంటే బడ్జెట్ ఉంది కదా మీ దగ్గర. బడ్జెట్ అంటే అడుగుతూనే ఇస్తారా? అంటే శాలరీస్ అవర్ రైట్, మేము మా హక్కు అది. ఒక పని చేస్తున్నప్పుడు వేతనం ఇవ్వాల్సింది గవర్నమెంట్ బాధ్యత. అలాంటప్పుడు ఊకే స్ట్రైక్ చేసి స్ట్రైక్ నోటీస్ ఇస్తున్నప్పుడే వస్తున్నాయంటే అది ఫాల్ట్, గవర్నమెంట్ ఫాల్ట్. అది దానికోసం ఒక జీవో చేయండి, జీవో చేసి గ్రీన్ ఛానల్ అనేది పెట్టండి. సమ్మె గురించి వారం రోజుల క్రితమే నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని జూడాలు చెబుతున్నారు. 5 రోజులుగా నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి కళ్ల గంతలు కట్టుకుని విధులకు హాజరవుతున్నా తమ నిరసనను పట్టించుకోలేదని వాపోతున్నారు. ఆదివారం సంబంధిత అధికారులతో చర్చలు జరిగినప్పటికీ అవి సంతృప్తికరంగా లేవని, దీంతో సమ్మె అనివార్యమైందని జూడాలు చెబుతున్నారు. ఇంకోటి హాస్టల్ ఫెసిలిటీస్ యూజీ హాస్టల్ ఉంది, యూజీ బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. లాస్ట్ ఇయర్ 200, ఒక 2 బ్యాచెస్ ముందు వరకు 200 స్ట్రెంత్ ఉండేది, ఇప్పుడు 250 చేశారు. కానీ హాస్టల్ బిల్డింగ్ మాత్రం అదే. 200 ఉన్నప్పుడే ఆ హాస్టల్ చాలా క్రౌడెడ్ గా ఉండేది. ఇప్పుడు 250 చేశాక ఆ పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? ఒక్క సింగిల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉంటున్నారు. అంటే మా కోర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి 5.5 years, ఒక 5.5 years కోర్స్ లో 1 రూమ్ లో 3 మెంబర్స్ ఎలా ఉంటారు? డామ్స్ ఉన్నాయి, డామ్స్ కూడా ఓవర్ క్రౌడెడ్. సరిగా వాష్రూమ్స్ లేవు, సరిగా ఫుడ్ ఫెసిలిటీస్ లేవు. క్లాస్ రూమ్స్ లో 250 మెంబర్స్ ఒక థియేటర్ లాగా ఉంటది, దాంట్లో ఫ్యాన్స్ లేవు. ఎక్కడైనా అంతే, ఏ డిపార్ట్మెంట్ లో అయినా అంతే. ఏ బేసిక్ ఫెసిలిటీస్ అనేది లేవు. మేమేదో పెద్ద పెద్ద కోరికలు ఏమి అడగట్లేదు, మాకు ఇచ్చే బేసిక్ ఫెసిలిటీస్ మాకు ఇవ్వండి. పీజీ హాస్టల్ కూడా అంతే ఉంది. ఒక 200 మెంబర్స్ పీజీస్ ఒక 1 year లో అడ్మిషన్ అవుతాయి. ఎంతమందికి హాస్టల్ ఫెసిలిటీ వస్తున్నాయి? అంటే ఇటు నైట్ డ్యూటీలు చేయాలి, ఇటు వార్డ్స్కి వెళ్ళాలి, ఇటు పని చేయాలి, అందరితో మాటలు పడాలి, దెబ్బలు తినాలి, పైగా రూమ్ ఉండదు, ఎక్కడ ఉండాలి? గతంలో కూడా తమ సమస్యలను పరిష్కరించాలని జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. అయితే ఆ హామీలన్నీ 3 నాళ్ల ముచ్చట కావటంతో మరలా జూడాలు సమ్మె బాట పట్టారు. ఆసుపత్రుల్లో రోగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రస్తుతానికి ఎమర్జెన్సీ సర్వీసులన్నీ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కేవలం అవుట్ పేషెంట్, వార్డ్, ఎలెక్టివ్ సర్జరీలను మాత్రమే బహిష్కరించినట్లుగా జూడాలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్స్ ను పరిష్కరిస్తామని హామీ ఇవ్వకపోతే ఎమర్జెన్సీ సర్వీసులు కూడా నిలిపివేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు. ఉస్మానియా న్యూ బిల్డింగ్ అనేది ఇప్పటికీ వాళ్ళకి ఎవ్రీ రెయిన్ సీజన్ మొత్తం ఫ్లడ్డింగ్ వచ్చేస్తుంది, మొత్తం పడిపోతున్నాయి, ఫ్రాక్చర్స్ అవుతున్నాయి పేషెంట్లకి. అక్కడ బెడ్స్ లేవు. అక్కడ లోడ్ అంతా గాంధీకి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ మీద బర్డెన్. మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఇష్యూ అంతా. ఏ నోడల్ సెంటర్ నుంచి అయినా రిఫర్ టు OGH గాంధీ. రిఫరల్ చేయడంలో తప్పలేదు, నోడల్ సెంటర్స్, టెరిషరీ సెంటర్స్ కాబట్టి రిఫర్ చేస్తారు. కానీ రిఫర్ చేసినప్పుడు అక్కడ అంత లోడ్ ని తట్టుకునేంత కెపాసిటీ హాస్పిటల్స్ ఉందా? ఇది మెయిన్ డిమాండ్. ఉస్మానియా న్యూ బిల్డింగ్, గ్రీన్ ఛానలైజేషన్, హాస్టల్ ఫెసిలిటీస్, రోడ్స్, బేసిక్ మేము అడిగేవన్నీ చాలా బేసిక్ రైట్స్.
మా రైట్స్ కోసం మేము పోరాడుతున్నాం. మేము చేసేది మా వంతు ఉంది, ప్రజలకు చేయాలని మాకు ఉంది. మేము మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటేనే నేషన్ మంచిగా ఉంటారు. స్టైఫండ్స్ అనేది ప్రతి నెల 10వ తారీఖు వరకు మా అకౌంట్స్ లో పడాలి. ఇప్పటి వరకు 3 months కి ఒకసారి, 2 months కి ఒకసారి, ప్రీవియస్ గా 4 months కి ఒకసారి పడుతుండే. ఇప్పటి వరకు ఒక పర్టికులర్ జీవో గ్రీన్ ఛానల్ గురించి ఏది రాలేదు. ప్రీవియస్ 4 days నుంచి మేము నిరసన ప్రదర్శిస్తున్నాము. కానీ గవర్నమెంట్ బడ్జెట్ అలాట్ చేసింది అని చెప్తున్నారు. కానీ బడ్జెట్ అలాట్ చేసింది నాట్ జస్ట్ ఫర్ స్టైఫండ్స్. అయితే జూడాలు చేస్తున్న సమ్మెతో వివిధ ప్రాంతాల నుండి ప్రభుత్వ హాస్పిటల్స్ కి వచ్చే వారంతా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుకుందాం.